బీఆర్ న్యూస్ కి స్వాగతం. కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ప్రజలను ఆకర్షిస్తున్న గణనాథుడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో వింత వినాయకుడు దర్శనమిచ్చాడు. బేస్తవారిపేట వినాయక కమిటీ వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త విధంగా ఉండే వినాయకుడిని ఏర్పాటు చేసేవారు. గత 27 సంవత్సరాలుగా అలానే చేస్తున్నారు. ప్రస్తుతం కనురెప్పలు తెరుస్తూ మూస్తూ ఉండే గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఈ వినాయక ఉత్సవ కమిటీ వారు మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా మినీ బాలాపూర్ వినాయకుడు పేరుతో బేస్తవారిపేటలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం ఏదో ఒక విశేషం ఉండేలాగా వినాయకుడిని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా కనురెప్పలు ఆడించే వినాయకుడిని ఏర్పాటు చేశామని, అంతేకాకుండా వినాయకుడి వెనుక శివుడు మరియు పాము కదిలేలా ఉండే వినాయకుడిని హైదరాబాద్ నుండి తెప్పించి ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేకంగా ఉన్న ఈ వినాయకుడిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా ప్రజలు వస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సంవత్సరంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం మా బజార్లో వినాయకుడిని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడం మాకు చాలా ఇష్టం. పోయిన సంవత్సరం బాలాపూర్ మినీ బాలాపూర్ గా ఎలక్ట్రిక్ మిషన్ టెక్నాలజీతో కనురెప్పలు ఊగడం, చెవులు ఊగడం లాంటి టెక్నాలజీ తెచ్చాము. ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ నుంచి మళ్ళీ మినీ బాలాపూర్ విగ్రహాన్ని ఈసారి తలపైన నాగుపాము, శివుడు ఊగే విధంగా, అలాగే కళ్ళు బ్లింక్ అయ్యే విధంగా ఒక సరికొత్త టెక్నాలజీతో వినాయకుడిని ప్రెజెంట్ చేశాము. అలాగే కొత్త కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాము. లక్ష్మీ గణపతి కుంకుమ పూజ, లక్ష్మీ గణపతి హోమం, అలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఇలా ముందుకెళ్తున్నాము. అందరూ చాలా సహకరిస్తున్నారు ప్రజలంతా. మా ఈ విశేష ఆదరణ చూడడానికి చుట్టుపక్కల నుంచి, చాలా ఊర్ల నుంచి వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది ప్రజలు తరలిస్తున్నారు. ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా అభివృద్ధి చెందుతున్నాం దినదిన. 29వ సంవత్సరం ఈ వినాయక చవితి సందర్భంగా అందరికి ఇవే మా